వింత షరతు. ఒక సమయంలో కృష్ణదేవరాయల దర్బారులో రాజుగారు పూజారికి తెనాలికి మధ్య తెలివైన పరీక్ష పెట్టాలని అనుకున్నాడు. మీ ఒక్కొక్కరికి 100 బంగారు నాణాలు ఇస్తున్నాను. దాని మీద నా చిత్రము ఉంటుంది. దానిని అమ్మి వారం గడువుతో నా దగ్గరకు రండి. వారం రోజుల తర్వాత వచ్చారు కదా, మీలో ఎవరెవరు ఏం కొన్నారో చెప్పండి. మహారాజా, ఏ కారణం చేతనో ఒక్క నాణెం కూడా అమ్మలేకపోయాను. మంచిది. తెనాలి, నువ్వేం చేశావు? నమస్తే మహారాజా, నమస్తే. మొత్తం నాణాలన్నీ మరుసటి రోజే ఖర్చు పెట్టేశాను మహారాజా. కొత్త బట్టలు, రేష్మే కండువా, ఖరీదైన చెప్పులు, అందమైన తలపాగా కొన్నాను. ఏంటి, రాజుగారి మాటలు ఉల్లంఘించావా? రాజుగారి మొహం చూడకుండానే ఖర్చు పెట్టావా? నీకు తెలీదా ఏంటి? రాజుగారు నీ వెంటే బజారుకి వచ్చారా ఏంటి? రాజుగారు బజారుకి రావక్కర్లేదు అని మీకు తెలీదా పూజారి గారు? నాణెం పైన రాజుగారి చిత్రం ఉంటే ఆయన వచ్చినట్లే కదా. అందువల్ల ఖర్చు పెట్టే ముందు రాజుగారి మొహం చూసి ఖర్చు పెట్టాను. నేను ఎంత మూర్ఖుణ్ణి! తెనాలి భేష్, ఇదిగో తీసుకో మరొక 100 నాణెముల బహుమతి. మీరెంత దయగల ప్రభువులు మహారాజా. తెనాలి రామకృష్ణుని కథ. బడి దొంగ, చదువురాని ముద్దు అయిన తెనాలి రామకృష్ణుడు ఏమీ తోచక ఒక చెట్టు కింద కూర్చుని కునుకుపాట్లు పడుతున్నాడు.